అబే లం 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 లగానా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కళ్యాణి. ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్లో స్కూల్ వీడియో అయితే చూసాం కదా. ఈరోజు మన వీడియో వచ్చేసి మా పెద్దోడి క్లాస్ రూమ్ అయితే చూపించబోతున్నాను. ఆ క్లాస్ రూమ్లో ఏమేమి థింగ్స్ ఉన్నాయి, వాళ్ళ టీచర్ ఎవరు అనే విషయాలు అయితే ఈ వీడియో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మనం ఇప్పుడు చూసే స్కూలు ఎలిమెంటరీ స్కూల్, ప్రీకే నుంచి 5th గ్రేడ్ వరకు ఉంటుంది. మొత్తం కలిపితే 7 ఇయర్స్. ఈ 7 ఇయర్స్ కూడా స్టూడెంట్స్ అందరూ సేమ్గా ఉండరు. అంటే ఒక సంవత్సరంలో ఉన్న స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్, అంటే ఇప్పుడు ఆ 7 ఇయర్స్ అదే స్కూల్లో చదివినా కూడా ఒకటే క్లాసెస్లో అయితే ఉండరు. మొత్తం కూడా షఫిల్ అవుతూ ఉంటారు. ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతారు. మా బాబు ప్రీకేలో ఇక్కడ క్లాసెస్ జాయిన్ అయితే ప్రీకేలో ఉన్న సేమ్ స్టూడెంట్స్ కిండర్ గార్డెన్లో ఉండరనమాట. ఒకళ్ళిద్దరు మాత్రమే సేమ్ అవుతారు. మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ గ్రేడ్కి వెళ్తున్నాడు. ఆ ఫస్ట్ గ్రేడ్లో మిగిలిన వాళ్ళల్లో ఒకళ్ళు కూడా లేరంట. జనరల్గా ఇక్కడ స్కూల్స్ వచ్చేసి ఆగస్ట్ 12th నుంచి స్టార్ట్ అవుతాయి. మనం క్యాలెండర్ వీడియోలో చూసుకుంటే నేను ఆల్రెడీ చెప్పాను, ఆగస్ట్ 12th నుంచి స్కూల్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి 4 days ముందు వాళ్ళు స్కూల్కి వెళ్ళి ఏ క్లాస్ రూమ్లో వాళ్ళు ఉండాలి, ఎవరెవరు వాళ్ళ స్టూడెంట్స్, అలాగే వాళ్ళ క్లాస్మేట్స్ ఎవరెవరు, అలాగే వాళ్ళ టీచర్కి హాయ్ చెప్పేసేసి వాళ్ళ దగ్గర ఉన్న స్టేషనరీ అయితేనేమి మనం మొత్తం కూడా వాళ్ళకి సబ్మిట్ చేసేయాలి, మన దగ్గర ఉన్న స్టేషనరీ. ఎందుకంటే స్కూల్లో ఎక్కువగా డ్రాయింగ్స్, పెయింటింగ్స్ వేపిస్తూ ఉంటారు. సో మనం వాటికి సంబంధించిన ఫైల్ కానీ, పేపర్స్ కానీ, స్టేషనరీ కూడా మనం మొత్తం కూడా అక్కడ సబ్మిట్ చేయాలి. మేమైతే ఈ 2 years అలా సబ్మిట్ చేయలేదు. కానీ అలా సబ్మిట్ చేయకుండా మనం ఆన్లైన్లో ఒక $75 అయితే మనం పే చేసేస్తే ఆ ఇయర్ మొత్తానికి వాళ్ళకి స్టేషనరీ వాళ్ళు ఇచ్చేస్తారనమాట. సో మేము ఇలా విడిగా షాపింగ్కి వెళ్ళి కొనకుండా మేము డైరెక్ట్గా మనీ అనేది మనం ఆన్లైన్లో పే చేస్తాము స్కూల్కి. సో ఈ ఇయర్ కూడా మేము అలాగే $75 అయితే పే చేసాము. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటి అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు మనం చెప్పాల్సిన వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ అయితే కొన్ని ఉన్నాయి. అందులో మెయిన్గా ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు అనే విషయాన్ని ప్రతి ఒక్కరికి అయితే పిల్లలకి ముందే చెప్పి పంపించాలి. అలాగే నువ్వు హైట్ తక్కువ ఉన్నావు, హైట్ ఎక్కువ ఉన్నావు, లావుగా ఉన్నావు, సన్నగా ఉన్నావు అనే బాడీ షేమింగ్స్ అనేది చేయకూడదు. అలాగే వాళ్ళు వేసుకునే క్లాత్స్ కానీ, బ్యాగ్స్ కానీ పాతగా ఉన్నాయి, డస్ట్ పట్టిపోయాయి, నీ షూ బాగాలేదు, చినిగిపోయాయి, ఇలాంటి తక్కువ చేసి మాత్రం ఎవ్వరూ కూడా మాట్లాడకూడదు. ఇది చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. చాలా సీరియస్గా తీసుకుంటారు ఇక్కడ ఎవరైనా కంప్లైంట్స్ వచ్చాయి అంటే మాత్రం. ఇది ముఖ్యంగా పేరెంట్స్ నుంచే పిల్లలకి రావాలి. ముందుగా పేరెంట్స్ మనకి ఇలాగే ఉండాలి. మనం పెద్దవాళ్ళని చూసి కూడా మనలో మనం తిరుగుతూనే ఎంతో మందిని ఎగతాళి చేసుకుంటూ, లేదా ఒకళ్ళని ఎంచుకుంటూ, ఒకళ్ళకి పోటీగా మనం అంతకన్నా ఎక్కువగా ఉండాలి అనే ధోరణిలో ఉంటాము. సో అలాంటివి మనం తగ్గించుకోవాలి. తర్వాత పిల్లలకి నేర్పించాలి. సో మనం బుద్ధిగా ఉండి పిల్లలకి బుద్ధి నేర్పించాలి. దాని నెక్స్ట్ వచ్చేసేసి వీళ్ళకి స్టేషనరీతో పాటు ఇయర్ ఫోన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ప్రీకే నుంచే మనం అవసరమవుతాయి. ఎందుకంటే ఇక్కడ బుక్స్, పెన్స్ చాలా తక్కువ యూజ్ చేస్తారనమాట. వాళ్ళ క్లాస్ రూమ్స్లో ఐపాడ్స్ ఎక్కువగా యూజ్ చేస్తారు. అలాగే వాళ్ళకి ఏమన్నా స్కిల్స్ నేర్పించాలి అన్నా కూడా వాళ్ళకి ఐప్యాడ్స్లో పెట్టేసేసి ఎవరి ఐప్యాడ్ వాళ్ళకి ఇచ్చేస్తారనమాట. దాని ద్వారానే వాళ్ళు మొత్తం ఎవరికి క్లాస్కి డిస్టర్బెన్సెస్ లేకుండా ఎవరి ఇయర్ ఫోన్స్ వాళ్ళు పెట్టేసుకొని క్లాసెస్ అనేది వింటూ ఉంటారు. సో మేము స్టేషనరీకి మనీ పే చేసామన్నాను కదా, దాంట్లోనే ఇయర్ ఫోన్స్ కూడా ఇస్తారు. ప్రీకేలో, కిండర్ గార్డెన్లో ఇచ్చారు. కానీ మా అబ్బాయికి అవి క్వాలిటీగా అనిపించలేదు, సరిగా వినిపించట్లేదు అని చెప్పేసి ఎప్పుడు కూడా కొనమని చెప్తూ ఉండేవాడు. సరే ఈ ఇయర్లో కొందామని చెప్పేసి ఈ ఇయర్ మేము స్టేషనరీకి మనీ పే చేసిన సపరేట్గా ఇయర్ ఫోన్స్ అయితే మేము కొన్నాం ఎక్స్ట్రా. ఎందుకంటే వాడికి క్లాస్లో ఇబ్బంది అవ్వకూడదు. సో ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ అని చెప్పి మాకు అనిపించింది. అందుకే మేమైతే ఇయర్ ఫోన్స్ కొత్తవి అయితే ఆర్డర్ పెట్టేశాము. చాలా బాగున్నాయి. ఇలాంటి కంపల్సరీ అవసరమైన విషయాల్లో అయితే ఏది కూడా తగ్గకూడదు. మంచి పర్ఫెక్ట్గా ఉండే పిల్లలకైతే మనకు అందించాలి. ఇప్పుడు మా ఊడు ఫస్ట్ గ్రేడ్కి వెళ్ళాలి కాబట్టి వెల్కమ్ టు ఫస్ట్ గ్రేడ్. ఫస్ట్ గ్రేడ్ క్లాస్ రూమ్ అయితే చూసేశారు. అలాగే వాళ్ళ టీచర్ని చూసి హాయ్ చెప్పారు. వాళ్ళ స్టూడెంట్స్ ఎవరెవరు అనే విషయాన్ని అయితే వాళ్ళు చూసుకొని అందరినీ మీట్ అయ్యారు. ఇక్కడ పిల్లలు ఇంట్లో ఉండడం కన్నా స్కూల్కి వెళ్ళడానికి ఎక్కువగా ఇష్టపడతారు. వీకెండ్ వచ్చినా కూడా వాళ్ళకి చాలా బోరు ఫీల్ అవుతారు అనమాట ఇంట్లో ఉండి. ఇప్పుడు మనం చూస్తున్నది మొత్తం కూడా వాళ్ళ స్కూల్ లోపల ఎలా ఉంది అనేది. ఇవన్నీ కూడా ఒక్కొక్క క్లాస్ రూమ్స్ అనమాట. క్లాసెస్ బయట కానీ, క్లాస్ రూమ్ని కానీ ప్రతిదీ కూడా టీచర్సే మొత్తం డెకరేట్ చేసుకుంటారు. చాలా వర్క్ చేస్తారు టీచర్స్ మాత్రం. చాలా పర్ఫెక్ట్గా చేస్తారు అన్నీ.
అలాగే లాస్ట్ ఇయర్ ప్రీకే కిండర్ గార్డెన్లో ఉన్న ఫ్రెండ్స్ని అయితే మిస్ అవుతూ ఉన్నాడు. వాళ్ళు కూడా అక్కడ కనిపిస్తారు, ఎందుకంటే వాళ్ళ క్లాస్ రూమ్స్ వాళ్ళు టీచర్ని మీట్ అవ్వాలి కాబట్టి అందరైతే ఒకసారి కలుసుకున్నారు. అలాగే స్కూల్లో కూడా ఎవ్రీడే మీట్ అవుతూనే ఉంటారు. పికప్ టైంలో, డ్రాపింగ్ టైంలో అందరినీ ఒకే దగ్గర పెట్టేస్తారు. అలాగే లంచ్ బ్రేక్, స్నాక్ బ్రేక్లో కూడా ఒకే హాల్లో కలుస్తారు వాళ్ళందరూ కూడా. వీళ్ళ రూమ్ అయితే చూడబోతున్నాం ఇప్పుడు. ఇదే అనమాట ఆ క్లాస్ రూము. దాని టేబుల్ మీద వాళ్ళ స్టూడెంట్స్ నేమ్స్ అయితే పెట్టేశారు. ఇక్కడ చూసారు కదా ఆ రూమ్స్ ఎంత అందంగా ఉంటాయో. అసలుకి వాళ్ళకి అవసరమైన సబ్జెక్ట్కి రిలేటెడ్గా మొత్తం కూడా రూమ్ని డెకరేట్ చేసేస్తారు. ఇది మొత్తం వీళ్ళ క్లాస్ రూమ్, ఫస్ట్ గ్రేడ్ క్లాస్ రూమ్. ఎన్ని థింగ్స్ వీళ్ళు నేర్చుకుంటున్నారు. ఫస్ట్ గ్రేడ్కి ఇంకా ఎక్కువ డెవలప్ అవుతారనమాట. వీళ్ళకి ఏం నేర్పించరు అనుకుంటాం, కానీ మనం తెలియకుండానే వాళ్ళు ఎన్నో నేర్చుకుంటారు. పిల్లలంటేనే కల్లా కపటం లేని వాళ్ళు. సో మంచిగానే పాజిటివ్గా వాళ్ళు అనేది ఆలోచించాలి. అలాగే వాళ్ళ చుట్టూ పాజిటివ్ వైబ్స్ అనేది ఉండాలి. స్కూల్లో కూడా నెగిటివిటీ అనేది క్రియేట్ చేయకూడదు. అందుకే ఇలాంటి థింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను అంత క్లియర్గా చెప్పాను. ఇప్పుడు మనం చూస్తుంది మొత్తం కూడా వీళ్ళ స్కూల్ లోపలనే. ఫైనల్గా పిల్లలందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. వాళ్ళు స్వేచ్ఛగా ఉండాలి, హ్యాపీ అండ్ హెల్తీగా ఉండాలి. మనం ఆల్రెడీ స్కూల్ వీడియోలో లోపల క్లాస్ రూమ్స్ అయితే నేను చూపించలేదు. ఈ వీడియోలో మొత్తం అవి క్లాస్ రూమ్స్, అది మొత్తం కూడా స్కూల్ అనమాట. చాలా అందంగా ఉంది. మనమైతే మళ్ళీ నెక్స్ట్ సరికొత్త వీడియోతో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.